అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారములు. రకలింకా మరకపాయే మూతగాడి చేతుల దిక్కింది నది నుండి నెది వరకు నిలదీస్తున్నాడు. నేను కూడా తమ్మి ఇప్పుడైనా మేడం గారు కలిసిన ఇప్పుడు కలిసిన కదా మేడం ఇప్పుడు రాలేదు ఇంటికి ఇప్పుడు వచ్చింది. ఇదేం టీవీ? సంఘ కరీంనగరు ఎంపిగా నేను చేస్తావో కన్నీటి మాకు ఎక్కడ ఏది రాలే ఇంకా 18 ఇయర్స్ వల్లే మమ్మీ నమస్కారం. సంబంధించి ప్రచారంలో భాగంగా నేడు ఏదైతే మున్సిపల్ సంబంధించినటువంటి మనం మంచినీళ్ళు చదువుతున్నామో లేకపోతే అనేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాల్లో ఇవాళ ప్రజలందరూ కూడా ఆనందోత్సవంతో ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా ఓట్లు అభ్యర్థించడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాయ్ గారు వారి పక్షాన వారి కోర్టులు ఇక్కడ రావడం జరిగింది. వారి ఇక్కడికి వచ్చి ఇంటిగా జరిగి గతంలో రాజేందర్ రావు గారి కోసం ఓటు అడగడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. గడప గడపకి ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కోసం ఓటు అడుగుతున్నాము. అండ్ రెస్పాన్స్ చాలా బాగుంది. నా పేరు రితిక.
నేను రాజేందర్ రావు గారి రెండో కుమార్తె. ఇక్కడ ఈరోజు డివిజన్ 38లో ఇంటింటికి గడప గడపకి మా నాన్న కోసం అవకాశం ఇవ్వాలని మనకి ఈ ఏరియాలో ఉన్న మున్సిపల్ వాటర్ మొత్తం మా తాతయ్య ఇప్పటికీ వచ్చేది మా తాతయ్య వచ్చింది. తప్పకుండా ఒక అవకాశం ఇస్తే డాడీ కూడా అట్లే చేస్తారు, కానీ అందరినీ బాగా చూసుకుంటారు, బాగా హెల్ప్ చేస్తారు. సో ప్లీజ్ ఒక ఛాన్స్ ఇచ్చింది ప్లీజ్ మీ ఇంట్లో కూడా అందరూ చెప్పండి కాంగ్రెస్ పార్టీ చేద్దాం. అంకుల్ బాగా క్లోజ్ ఉంటారు. అవునా డాడీ ఎంపీగా పూర్తి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఒక ఈసారి 13th రోజు తప్పకుండా చేరుతుంది. అక్క మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసు కదా. ఆల్రెడీ సార్ వాళ్ళ రాజేంద్ర సార్ వల్ల మన డాడీ మనకు ఎన్నో చేశారు మన కొరకు. అంటే ఈ నల్ల ట్యాప్ రావడానికి నీళ్ళు తాగడానికి కారణం కూడా సార్ వాళ్ళ డాడీ అప్పుడు జగపతిరావు వాళ్ళ తాతగారు. మళ్ళీ ఇప్పుడు సార్ కూడా అట్లనే మన సేవ చేయాలని వస్తున్నారు. ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఎన్నో పార్టీలు 9 సంవత్సరాలు ఆల్రెడీ మన పార్టీ అధికారంలో ఉంది, కానీ సార్కి ఒకసారి ఎంపీగా మనం ఎమ్మెల్యే లేదు కదా, ఎంపీ అయితే ఒక్కొక్కరికి ఛాయిస్ ఇస్తే బాగుంటుందని చూడండి. ఒకసారి అవకాశం ఇవ్వండి, మీతో పాటు మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఛాన్స్ ఇచ్చి చూడండి. ఓకే నాక ఇంటికి రావడం జరిగింది. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ మా రాజేందర్ రావు గారి కోసం ఓటు అడగడం జరుగుతుంది. అండ్ కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఇక్కడ మేము ప్రతి గడప గడపకి ఇంటింటికి వెళ్తూ కాంగ్రెస్ పార్టీ కోసం ఓటు అడుగుతున్నాము. అండ్ రెస్పాన్స్ చాలా బాగుంది. నా పేరు రితిక. నేను రాజేందర్ రావు గారి రెండో కుమార్తెను. ఇక్కడ ఈరోజు డివిజన్ 38లో ఇంటింటికి గడప గడపకి మా నాన్న కోసం ఓటు అడగడానికి వచ్చాము. నా పేరు రచన. నేను వెల్చాల రాజేందర్ రావు కూతుర్ని. ఈరోజు 30th డివిజన్లో ప్రచారం చేయడానికి వచ్చినాము. మా తాతయ్య వెల్చాల జగపతిరావు మా నాన్న దగ్గర నుంచి ఒక ఓటు తీసుకున్నారు. మన ఫ్యామిలీ, మన కుటుంబం కరీంనగర్ ప్రజలు అని. అందుకనే ఇక్కడ కరీంనగర్ ప్రజలకు సేవ చేయడానికి మా నాన్న ఇప్పుడు ఇక్కడే ఉండి ఇక్కడే అందరికీ సేవ చేయాలనుకుంటున్నారు. దానికోసం మేమందరినీ మా నాన్నని గెలిపించడానికి అడగడానికి వచ్చినాము. అందరూ హెల్ప్ చేసి తప్పకుండా మా నాన్నని గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ గారు, మాజీ కార్పొరేటర్ రాజేందర్ గారు, వడివడిగా అడుగులు వేస్తూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని సాగిస్తున్నటువంటి దృశ్యం మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరీంనగర్ ఎంపీ నియోజకవర్గం రాజేందర్ రావు గారి కుమార్తెలు నాన్నగారి గెలుపు కోసం కృషి చేస్తున్నటువంటి దృశ్యం. వారితో పాటుగా స్థానిక మహిళలు పాల్గొన్నటువంటి దృశ్యం మీరు చూస్తున్నారు. రాజేందర్ రావు గారు ప్రతి మీటింగ్లో చెప్తుంటారు, మాకేమీ డబ్బుకు కదవలేదు, మా నాన్నగారు పేదలకు సేవ చేయాలని గుర్తించుకున్నారని, పేదలకు సేవ చేసేందుకే వారు పరితపిస్తున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. ప్రచారంలో స్థానిక 38వ డివిజన్ నాయకులు నర్సయ్య గారు కూడా పాల్గొన్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ గారు, మాజీ కార్పొరేటర్ రాజేందర్ గారు, డివిజన్ నాయకులు నర్సయ్య గారు, మహిళా నాయకురాలు మహాలక్ష్మి గారు, రాజేందర్ రావు గారి కుమార్తెలతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి దృశ్యం